సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో మహాధర్నా నిర్వహించారు. 11 ఏళ్లుగా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేసినప్పటికీ వాయిదాల నెపంతో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కోర్టు ద్వారా ఆస్తుల వేలం వేసి తమకు న్యాయం చేయాలంటున్న అగ్రిగోల్డ్ బాధితులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణ సహాయం, అలాగే వాళ్ళకి ఏదైతే దీర్ఘకాలం ఎదుర్కొంటూ ఉన్నారో ఆ కంపెనీ ఆస్తులను తక్షణమే విక్రయించి బాధితులందరికీ న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు విజయవాడలో ఆందోళన అయితే చేపట్టారు. దీనికి సంబంధించిన ప్రస్తుతం మనతో మాట్లాడటానికి వివిధ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? మరో మార్గాంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నప్పటికీ ప్రత్యేక కోర్టుకి మన గవర్నమెంట్ హైకోర్టుకు రాసి 12 మాసాలు అయింది. హైకోర్టు క్లారిఫికేషన్స్ అడిగితే అది ఇచ్చి కూడా 6 మాసాల పైన అయింది. కానీ ప్రత్యేక కోర్టు మాత్రం ఇంకా జీవోతో అమల్లోకి రాలేదు. యాజమాన్యం లీగల్ లిటిగేషన్లతో 11 ఏళ్లుగా ఇప్పటికి 1500 మంది ఆత్మహత్యలకి అవ్వా వెంకటరామారావు చైర్మన్ గారి కుటుంబం కారణమైంది. ఇంకా వారానికి 10 రోజులకి చచ్చిపోతున్నారు. చాలా మంది దిగులుతో నిలబడుతూ ఉన్నాం మేము, కానీ కోర్టు చేయలేదు. అలాగే రెండో విషయము, రూపాయి ఖర్చు లేనిది సిఐడి డిపార్ట్మెంట్కి 30-40 మందితో ఒక మంచి టీముని ఏర్పాటు చేస్తే 2 మాసాల్లో ఆస్తుల విలువ, ఆస్తుల పరిశీలన, అమ్మకానికి కావాల్సిన ఏర్పాటు చేసి పెట్టొచ్చు. ఆ టీము 20 మాసాలైనా ఇంతవరకు ఏర్పడలా. కానీ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఒక ఉన్నతాధికారుల కమిటీ వేసింది. జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ చైర్మన్గా కమిటీలు వేసినాయి. ఆ కమిటీలు జియో ట్యాగింగ్ చేసినాయి. కానీ ఆక్షన్కి మొత్తం ఎన్ని వేల కోట్లు విలువకు సంబంధించి ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా మూడో ప్రభుత్వం మారినాక 2 ఏళ్లు గడిచిపోతున్నాక ఈ అగ్రిగోల్డ్ సమస్యని మరి కొన్ని సంవత్సరాలు కాలయాపన చేయాలనే ఒక కుట్రతో యాజమాన్యం ఉంది. యాజమాన్యం చేతుల్లో 4,000 కోట్ల బినామీ ఆస్తి బిడ్డల పేరు మీద, వాళ్ళ మార్కెటింగ్ డైరెక్టర్ల పేరు మీద దొంగతనంగా దాచారు. దాన్ని బయట తీయమంటున్నాం. మేము మీటింగ్ పెట్టినప్పుడల్లా అవ్వా వెంకటరామారావు ఒకటెక్కడో వీడియో పెట్టిస్తుంటాడు, మేము తొందరగా ఇవ్వబోతున్నామని. మేము ఒకటే అడుగుతున్నాం, అవ్వా వెంకటరామారావు సోదరులకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీ సకల హక్కులు గవర్నమెంట్ రాసేయండి. కోర్టులేసిన లిటిగేషన్లు విత్డ్రా చేసుకోండి. మీ గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోతే హైకోర్టుకి వీటిని దఖలుపరచండి. వెంటనే వేగవంతంగా చేసి బాధితులకు ఇవ్వగా మిగిలిన డబ్బు మీరు తీసుకోండి. బాధితులకు ఇవ్వాల్సింది 6,300 కోట్లు, వడ్డీ కలిపితే 12,000 కోట్లు, మీ లెక్క ప్రకారం 35 నుంచి 40,000 కోట్లు. ఆ రకంగా చెయ్యమని ఆ చిన్న డిమాండ్లకి పెద్ద నిరోధక దీక్ష చేయాల్సి వస్తుంది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. హోంమంత్రి అక్కడ ఉంది, ముఖ్యమంత్రి అక్కడ ఉంది, అధికారులు అక్కడ ఉన్నారు. ఈరోజు దాన్ని తేల్చమని మేము కోరుతున్నాం. చెప్పండి, లోక్సత్తా పార్టీగా మీరు బాధితులకు ఎటువంటి భరోసా కల్పించింది? ఈ సమస్య ఉత్పన్నమైన దగ్గర నుంచి కూడా ముప్పాళ్ల నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఈ జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఇది 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నటువంటి గొడవ. దాదాపుగా 1,500 మంది 1,600 మంది ఆత్మహత్య చేసుకున్నారు, తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది. గతంలో వారు మాటిచ్చారు. అట్లాగే ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, మేము అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. కానీ తాత్సారం జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉంది వారి దగ్గర, సిఐడిని కూర్చోబెట్టండి. ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ తీసుకురండి. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి. పేద ప్రజలు ఇదంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు,
వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా, వీళ్ళు ఇప్పటికే అలసిపోయి చనిపోకుండా మరొక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే వచ్చారు కాబట్టి వారు వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మొత్తం మీద చూసుకుంటే దాదాపు ఇప్పటికే ఈ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కూడా 11 ఏళ్ళు గడిపిన ఇప్పటికీ కూడా వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ప్రత్యేకమైన ఒక కోర్టు ఏర్పాటు చేసి ఏదైతే మోసం జరిగిందో వాళ్ళ నుంచి కూడా వాళ్ళ ఆస్తులు ఇప్పటికే ఏదైతే సీజ్ చేసిన ఆస్తులు ఉన్నాయో వాటిని విక్రయించి బాధితులందరికీ కూడా సహాయం చేయాలనేది కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అలోక్తో శ్యామ్.